అత్తయ్య ఇవి కుట్టడం అయిపోయింది, నేను ఇప్పుడే వస్తాను. మావయ్య, ఈ గోలకి ఎలా చదవాలో అర్థం కావడం లేదు. చెవులు పగిలిపోయేలా ఉన్నాయి. చదివింది ఏది బుర్రకెక్కడం లేదు. అస్సలు చదవడం కుదరట్లేదు. ఇప్పటిదాకా మెల్లగా భజన చేసుకున్నారా? ఇంత వాళ్ళకి ఏమైంది? ఆ సౌండ్కి ఈయన ఎలా చదువుతారో వెళ్ళి సౌండ్ తగ్గించమని అడుగుదాం. పదండి బాబాయ్. పద దారా. వెళ్ళిపోదాం పద. ఏంటి మీరు అనుకున్నది అయిందా? ఏంటయ్యేది? సౌండ్ ఆపమని చెప్పడానికి వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆపుతామా ఏంటి? మనం అనుకున్నప్పుడే ఆగుద్ది. వాళ్ళు వచ్చేస్తున్నారు, నువ్వే చూసుకో. చూద్దాం. వదినా పద. మీరెయ్యండ్రా. రే, ఇళ్ళ మధ్యలో ఈ గోలేంటి? రే విఘ్నేష్, ఆ సౌండ్ ఏంట్రా? అర్థం కావట్లేదా? ఏంటి ఏంటి? చెవులు చిల్లులు పడేలా ఆ సౌండ్ ఏంట్రా? రే, అర్థం కావట్లేదా? ఏంటి ఏంటి? రేయ్, మీరు కానివ్వండిరా, కానిడే. రేయ్, ఆపండ్రా, ఆపండి, ఆపండి. ఆపేవేంట్రా? సౌండ్ ఎట్టు. ఆపరా. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోరా? ఏంటి మీ గోల? గోల కాదు, భక్తి. భక్తి అంటే ప్రశాంతంగా ఉండాలి. ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడాన్ని భక్తి అనరు. మీకు అలాగెట్టాం, మాకు ఇలాగెట్టాం. రేయ్, చుట్టుపక్కల వాళ్ళు మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. పండిరా, మాకేంటి? విఘ్నేష్, మర్యాదగా సౌండ్ ఆపమని చెప్పు. వినాయకుడి నిమజ్జనం వరకు ఈ సౌండ్ ఇలాగే ఉంటది. నిమజ్జనం ఎప్పుడూ అయిపోయింది కదరా? మా వినాయక నిమజ్జనం ఇంకా కాలేదు. దేవుడికి పూజ చేస్తే పక్కన వాళ్ళకి కూడా పూజ చెయ్యాలి అనిపించాలి. ఇలా ఇబ్బంది పెట్టకూడదు. దేవుడి భక్తితో మేం చేసుకుంటుంటే మధ్యలో మీ గోలేట్రా? దేవుడి మీద భక్తి ఉంటే మనసులో ఉండాలి. ఇలా అరుపులతో ఆర్తనాదాలతో కాదు. ఆహా, ఇంకా సౌండ్ రాకూడదు. కుదరదు. వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు ఈ సౌండ్ ఇలాగే ఉంటది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. విద్యా, ఈడిక్కడే ఉన్నాడంటే ఇదంతా కావాలనే చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఏళ్ల భాషలోనే సమాధానం చెప్పాలి. రే గణపతి, వైర్లు మొత్తం పీకేరా. బాబాయ్, దాని మీద చెయ్యి పడిందనుకో, మీ అందు సోత్తా. ఆగండి. ఏంటి రౌడీజమా? బాబాయ్ 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 బాబాయ్, వాళ్ళు కావాలనే గొడవ చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళతో మనకెందుకు? పదండి వెళ్దాం. ఏంటి విద్య, వీడికి భయపడాలా? పోరా. దేవుడు ముందు తప్పు చేస్తున్నారండి. ఆ దేవుడే చూసుకుంటాడు. మీరు పదండి. అల్లుడు, ఆ విఘ్నేశ్వరుడు కావాలని ఇదంతా చేస్తున్నాడు రా. లేకపోతే ఇప్పుడు ఇదంతా ఏంటి? దేవుడి పేరు చెప్పి వాళ్ళు అలా చేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు బాబాయ్?
మన గణపతి గురించి ఆ విఘ్నేష్ గడికి ఎవరినో ఒప్పందించారంటావా? ఏదో ఉంది మామయ్య, లేదంటే వాడు కావాలని ఇక్కడికి వచ్చి గొడవ చేయడు కదా. ఆడి సంగతి వదిలేరా. ఇప్పుడు నీ చదువు ఎలా సాగుద్దే ఏటో. బాబాయ్, ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే చాలాసేపు కరెంట్ ఉండదు కదా? కరెంటు పోతే మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రిపేర్ చేసేంత వరకు కరెంట్ రాదు. కరెంట్ ఉంటే వాళ్ళ గొడవ ఆగదు. అందుకే కరెంట్ లేకుండా చేస్తే సరిపోతుందిగా. మరప్పుడు ఇది చదువు ఎలాగమ్మా? కరెంట్ లేకపోతే ఏంటి, దీపం పెట్టుకొని చదవచ్చు. వాళ్ళు అలా గొడవ చేస్తుంటే నా చదువుకే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా నిద్రపోవడానికి ఇబ్బంది పడతారు మామయ్య. కరెక్ట్. నీ కోసం కాకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళ కోసమైనా కరెంటు పోవాలంటావు. కానీ ఎలా? నేను చెప్తా. కరెంటు పోయింటే వీళ్ళెక్కడికి పోయారు? ఎక్కడికి వెళ్ళారా? కరెంటు పోయింది కదక్క, ఏమైందా అని చూడ్డానికి వెళ్ళాం. ఈ కరెంట్ ఇలా పోయిందేంట్రా? అవతల బట్టలన్నీ ఉదయం 9 కల్లా కుట్టివ్వాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఉదయాన్నే లేచి కుడదాంలే అత్తయ్య. రేపు ఆదివారం కాబట్టి నాకు సెలవే. ఇద్దరం కలిసి ఆ బట్టలు కుట్టేద్దాం. ఉదయాన్నే అంటే కష్టం అవుతుందేమో అమ్మా. కాసేపు ఆగి చూద్దాం, కరెంట్ వస్తుందేమో. అక్క, కరెంట్ ఇప్పుడే రాదు, ట్రాన్స్ఫార్మర్ పేల్చేసిందిగా. అదే పేలిపోయిందిగా అంటున్నాను. అలా అయితే ఇప్పుడు కరెంట్ ఎలా వస్తుంది? అందుకే చెప్తున్నాను అత్తయ్య, మీరు పడుకోండి. ఉదయం లేచి ఆ పని చూసుకుందాం. విద్య అంతగా చెప్తుంది కదక్క. కరెంటు పోయిన దానికి నువ్వేం చేస్తావు? రాత్రంతా మేలుకుని పని చేస్తే నీ ఆరోగ్యం పాడైపోదు. విద్య కూడా సాయం చేస్తానంటుంది కదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. పడుకోక ఇక చేసేదే ఉంటుంది. కరెక్ట్ అక్క, నువ్వు పడుకో. రే మీరు వెళ్ళండి రా. వెళ్ళు. విద్య పద. అక్క పడుకో. ఏదో అనుకుంటే ఇలా జరిగిందేంటో వదినా. మనం ఇంత కష్టపడితే దీపం వెలుతురులో ప్రశాంతంగా చదువుకుంటున్నాడు. మన కష్టమంతా వృధా అయిపోయింది. అలా అని వాడిని వదిలేస్తే బీఈడీ పాస్ అయ్యి మాస్టర్ కావడం అనేది ఖాయం. ఆ గణపతి చదవకుండా ఇంకేం చేయగలం?
ఏదో ఒకటి చెయ్యాలి. అసలు వాడు పుస్తకం పట్టుకునే అవకాశమే లేకుండా చేయాలి. చదవకుండా చేయాలని ఇంత కష్టపడితే దీపం పెట్టుకుని చదువుకుంటున్నాడు. ఇంకేం చేస్తాం? వాడు చదవకూడదంటే వాడు ఉండాల్సింది ఇంట్లో కాదు, జైల్లో. విద్య, అమ్మ విద్య, అత్తయ్య, ఏంటమ్మా ఇది? మిషన్ మీద పడుకొని నిద్రపోతున్నావు. వద్దమ్మా అంటే వినలేదు. ఈ పనేదో నేను చేసుకునేదాన్ని కదా. ఆరోగ్యం సరిగ్గా లేని మీరే రాత్రంతా మేల్కొని ఈ పని పూర్తి చేయాలనుకున్నారు. నేను చేయడంలో గొప్పే ఉందిలే అత్తయ్య. ఉదయాన్నే డెలివరీ చేయాలన్నారు కదా, అందుకే రాత్రంతా కూర్చుని కుట్టాను. నిన్న రాత్రి విద్య, అత్తయ్య పనికి మీ చదువుకి ఏ ఇబ్బంది ఉండదులేండి అంటే ఏంటో అనుకున్నారా? నువ్వు చదువుకోవడం కోసం పాపం పగలు స్కూల్లో కష్టపడుతుంది, రాత్రి ఇంట్లో కష్టపడుతుందిరా. అవును మావయ్య. అత్తయ్య, అన్నీ కుట్టేశాను, కానీ ఇది ఎలా కుట్టాలో తెలియలేదు. అందుకే ఇదొక్కటే కుట్టలేకపోయాను. ఇన్ని కుట్టావు కదమ్మా, ఇదొక్కటే ఉంది, నేను కుట్టుకుంటాను. ఇది కుట్టాలంటే సూది మార్చాలి. పెద్ద సూదితో అయితేనే కుట్టగలం. నువ్వెళ్ళి మొహం కడుక్కో. ఇది కుట్టేశాక నేను కాఫీ పెడతాను. ఇలా చూడు, ఇక నువ్వేం పనులు పెట్టుకోకు. రాత్రంతా మేల్కొని పనిచేసేసరికి నీ మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. నువ్వెళ్ళి మొహం కడుక్కో. సరే అత్తయ్య. వీటన్నిటినీ 9 గంటల్లోపు ఇవ్వమన్నారు. త్వరగా ఇవన్నీ సర్దుకొని వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేయాలి. అమ్మా, ఏమైందత్తయ్య? అమ్మా ఏమైందమ్మా? అక్క, ఏమైందమ్మా? ఏం కాలేదురా. ఏమైందత్తయ్య? చెప్పమ్మా. ఏం కాలేదని చెప్తున్నాను కదా. ఏం కాలేదు. అయ్యో అక్క, సోదికొచ్చుకున్నట్టుందండి. ఏం కాదులేరా. వెళ్ళేదన్నా గుడ్డ తీసుకురా. అమ్మా ఏం కాదులేరా. ఏంటమ్మా ఇది? ఇప్పుడు అంత అవసరమా? ఎలా గుచ్చుకుందమ్మా? ఈ హడావుడు ఎందుకు? చూసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమక్క, ఈ వయసులో ఇవన్నీ అవసరమా? చెప్తుంటే వినవుగా నువ్వు. విద్య, తొందర కట్టు. ఏం లేదు. కట్టు రక్తం ఆగట్లేదు. అవును మావయ్య, రక్తం అంతా పోతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకుపోదాం పద. ఏ మాత్రం దానికి హాస్పిటల్ ఎందుకు లేరా? అనవసరమైన ఖర్చులు. ఖర్చు అవుతుందని బాధని దిగ మింగుకుంటున్నారా? చూడండి ఎంత రక్తం పోతుందో. పదండి హాస్పిటల్కి వెళ్దాం. విద్య, రాత్రంతా పని చేసావు, నువ్వు ఇంట్లో ఉండు, నేను వాడు తీసుకెళ్తాం. పదరా. అమ్మా పదమ్మా.
వదినా ఏంటి వదిన ఎక్కడికి రమ్మన్నావు? సుబ్బు ఎక్కడ? మనం చెయ్యాలనుకున్న పనికి ఆయుధం మీ ఆయనే. చెప్పాను సుబ్బు వస్తున్నాడు వదినా. అవును ఇంతకీ ప్లాన్ ఏంటి? మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నాం కదా, అది ఆలస్యం అయ్యే కొద్దీ లాభం కన్నా నష్టమే ఎక్కువ. అవునా వదినా? అవునా కాదు, మనం వ్యాపారం స్టార్ట్ చేయాలంటే సుబ్బుకి ఆ ఇంట్లో వచ్చే వాటా తొందరగా రావాలి కదా. ఆ ఇంట్లో వాటా అంటే మా అక్క బావ అడ్డుపడతారు. అందుకే ఈ పేపర్స్ మీద సుబ్బు వాళ్ళమ్మతో ఒక్క సంతకం పెట్టిస్తే చాలు. ఇంతకీ మా అత్తయ్య సంతకం పెడుతుందంటావా? పెట్టించాలి. అదంతా సుబ్బు చేతిలోనే ఉంది. ఒక్కసారి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టించగలిగితే అప్పులన్నీ ఆ విద్యా గణపతికి పోయేలా, మిగిలిన ఆస్తి మీకొచ్చేలా ఈ డాక్యుమెంట్స్ రెడీ చేయించాను. మా జీవితాలు బాగుండాలని ఎంత బాగా ఆలోచిస్తున్నావు వదినా. ఎవరి గురించి ఆలోచిస్తున్నాననేది ముందు ముందు అర్థం అవుతుంది. ఏం ఆలోచిస్తున్నావు వదినా? ఏం లేదు. సుబ్బుకి వాళ్ళమ్మ మీద ఎంత ప్రేముందో తెలీదు కానీ సుబ్బు అంటే మీ అత్తయ్యకి చచ్చేంత ప్రేముంది. ఆ ప్రేమను ఉపయోగించుకొని ఈ పేపర్స్ మీద ఒక్క సంతకం పెట్టించాలి. ఇంతకీ సుబ్బు ఎక్కడా? ఒకసారి ఫోన్ చేయి. సుబ్బు ఎక్కడున్నావు? వస్తున్నానది 5 minutes. ఓకే. సుబ్బు కూడా 5 minutesలో వచ్చేస్తానన్నాడు. మనం వెళ్దాం పద. అక్క పనిచేసేటప్పుడు ఆలోచనలేంటి? ఇప్పుడు చూడు ఎంత బాధపడుతున్నావు. లేని బ్రతుకుల్లో ఉండేది ఆలోచనలేరా? దర్జాగా బతకాల్సిన కుటుంబం ఇలా అయిపోయింది అని బాధ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? అత్తయ్య ఉదయం నుంచి మీరేమీ తినలేదు. టిఫిన్ చేయండి. మందులు వేసుకోవాలి కదా. ఆకలిగా లేదులేమ్మా. లేకుండా ఎలా ఉంటది? ముందు లే అక్క, తిను. వద్దు. చేయి బాగోకుండా సంతోషంగా ఉంటుందంటారు, కానీ కొందరు ఎదవలు ఉంటారు. వాళ్ళకి ప్రేమలు అభిమానాలు అక్కర్లేదురా. ఆస్తులు అంతస్తులు ఉంటే చాలు. అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. సంపేయాలి ఆ కొడుకుల్ని. బాబాయ్ మీరు కూడా టిఫిన్ చేయండి. ఏమ్మా, టిఫిన్తో నా నోరు కట్టేద్దామనా? బాధమ్మా, బాధ. మా అక్క వైభోగం చూసి నీ కళ్ళతో ఇలాంటి పరిస్థితి చూస్తున్నాననే బాధ.
సుబ్బు, గుర్తుంది కదా, మీ అమ్మకి ఆలోచించే అవకాశమే ఇవ్వకుండా ఈ కాగితాల మీద సంతకం పెట్టించాలి. 1 సెకండ్. నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో లోపల చూద్దు గాని. నీ మీద నాకు నమ్మకం ఉంది సుబ్బు, కానీ మా అక్కని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. మనకు కావాల్సింది మా అమ్మ సంతకం. మీ అక్కతో పనే ఉంది, నేను చూసుకుంటాను. పద. పార్వతమ్మకి మిషన్ కింద చెయ్యి పడి సూదిగుచ్చుకుని ఎముక చిట్లిందంట. రావడానికి కారణం ఏం చెప్పాలా అనుకుంటున్నాను. మంచి కారణమే దొరికింది. పదండి.